హలో వెల్కమ్ టు లవ్ లక్స్ లైఫ్. ఈరోజు మా అక్క వాళ్ళ బాబుకి పేరు పెడుతున్నాము. ఈరోజు అంటే ఈరోజు ఏం కాదు, రథసప్తమి ముందు రోజు మా అక్క వాళ్ళ బాబుకి పేరు పెట్టారనమాట. యాక్చువల్లీ గుడిలోనే చేసుకుందాం అనుకున్నారు, కాకపోతే పంతులు గారు ఫోన్ చేసి ఇలా ఇంటి దగ్గరే పెట్టేసుకుందాము పేరు అని అన్నారు. మాకు ఇంటి దగ్గర సెల్లార్లో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లోనే పేరు పెట్టేసుకున్నాము. ఇలా ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్డ్ అయి ఉన్నాం కాబట్టి జస్ట్ ఇంటి దగ్గర కిందికి తీసుకొచ్చేసాము. పంతులు గారు కూడా వెంటనే స్టార్ట్ చేసేసారు పేరు పెట్టడం. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసి నవగ్రహాలకి పూజ చేశారన్నమాట. మా చిన్నోడు కూడా చాలా క్యూట్గా నీట్గా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు. పేరు పెట్టక ముందు ఇలా నవగ్రహాల పూజ, హోమము, ఇంకా అభిషేకం చేస్తారు కదా, ఈ మూడు అయ్యేటప్పుడు మాత్రం కామ్గా కాసేపు పడుకున్నాడు. నవగ్రహాల పూజ అయ్యేలోపు మమ్మీ, పిన్ని, బాబాయ్ హోమం కోసం ప్రిపేర్ చేశారు. హోమం కోసం కొత్త ఇటుక బెడ్డలు, మామిడి కొమ్మలు కూడా ముందుగానే తెచ్చుకున్నారు కదా, అవన్నీ ఒక పక్కన పెట్టేసి ఇటుక బిడ్డలకి పసుపు, కుంకుమ, ఇంకా ముగ్గు వేసేసారు పంతులు గారు చెప్పినట్టే. ఇక్కడ బాబు కోసం మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు కదా, ఇలా ఒక తెర అవతల బాబు, తెర ఇవతలేమో బావ అక్క కూర్చొని మొత్తం బాబుని చూస్తారనమాట. బాబుని బొట్టుని ఆయిల్లో చూసి దానికి మేకు గుచ్చి పెడతారు, అంటే ఆయిల్లో చూసి ఆ నీడకి పెడతారనమాట. ఇలా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరూ ఏమైనా దోషాలు కానీ లేకపోతే చేయాలి అనుకున్న వాళ్ళైనా సరే ఇలా చేసేస్తారు ముందుగానే. మా చిన్ని బాబుకి మాత్రం 1 month లోపే ఇలా పేరు పెట్టేశారు. దోషాలు కూడా క్లియర్ చేయడానికి హోమము, పూజలు చేసేసారు. నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు కూడా ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్తున్నారు. మా కోసం ఇలా పిన్ని, బాబాయ్ మాత్రం ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. కిరణ్ ఇంకా పరియక కూడా ఉండాల్సింది, కాకపోతే జాబ్ పర్పసెస్ అండ్ ఫ్యామిలీ వల్ల వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఈ ఫంక్షన్కి ఉండలేదు. అండ్ మేము కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాం కదా ఇంటి దగ్గరే, సో నో ఇష్యూస్, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా చాలా సింపుల్గా పేరు పెట్టేసాం కాబట్టి హార్డ్లీ ఒక 10 members మాత్రమే ఉన్నాము. ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా చూసేయండి. లాస్ట్లో నేను బాబుకి ఏం పేరు పెట్టాను అనేది చెప్తాను, అండ్ పేరు ఎలా ఉంది, ట్రెండింగ్గా ఉందా లేదా అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా హోమం అయిపోయిన వెంటనే అక్కకి, బావకి అండ్ చిన్ని బాబుకి కూడా హోమం బొట్టు పెట్టేస్తున్నారు. ఈ హోమం అయిపోయిన వెంటనే అభిషేకంకి కూర్చున్నారు, శివలింగంకి అభిషేకం చేశారు.
నేను హనీ పాప్ కోసం మీదకి వెళ్ళి వచ్చేలోపు వీళ్ళు బాబు పేరుని ఇలా బియ్యంలో రాసేసారంట. పేరు ఇంకా పెట్టలేదు, చెవిలో చెప్పలేదు, కానీ పేరు అయితే స్టార్టింగ్లో ఇలా బియ్యంలో రాసేసారు. నేను మిస్ అయ్యాను అని అనుకున్నాను. చాలాసేపు అందరినీ అడిగాను కూడా ఏం పేరు రాశారు అని. కానీ అలా చెప్పకూడదు, పేరు చెవిలో బాబుకు చెప్తారు కదా అప్పుడు వినండి అనేసి అప్పటి వరకు వెయిట్ చేసి లాస్ట్లో బాబుకు పేరు చెప్పేటప్పుడు విన్నాను. బాబు పేరు శివాంష్. బాగుంది కదా. మా లక్ష్యుకి కొంచెం సగం పేరు తీసుకున్నాడు. మా లక్ష్య పేరు లక్షివ్ అయాన్. లాస్ట్లో శివ్ వస్తుంది కదా అందుకనే అలా అంటున్నాను. ఈ బాబు పేరు శివాంష్. యాక్చువల్లీ నేనైతే శ్రేయాంష్, దక్ష్ అని సజెస్ట్ చేశాను, కానీ వాళ్ళు శివాంష్ అని పెట్టుకున్నారు. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మా లక్ష్య బాబు కూడా బాబుకు పేరు పెట్టేటట్టు ఉంగరంతో పాలు వేసాడు నోటిలో బాబుకి. కానీ ఆ వీడియో మిస్ అయ్యింది. ఇక్కడ మా సాకేత్ వాళ్ళ అత్త కూతురు సోనిశ్రీ వేసింది మాత్రమే ఉంది. మా లక్ష్య బాబు వేసింది మిస్ అయింది వీడియో. పర్లేదు, కొన్ని చిన్న హ్యాపీ మూమెంట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ వెంటనే అందరూ పేరు పెట్టేశాక నవధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు అన్నీ కలిపి దానాలు ఇస్తున్నారన్నమాట. ఈ దానం ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఏ పూజలు లేవు, అన్నీ అయిపోయాయి. సో పంతులు గారు వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేసి మేము లంచ్కి ప్రిపేర్ అయిపోయాం. లంచ్ అయితే మా డాడీ క్యాటరింగ్కి ఇచ్చేసారు. మంచిగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. ఫుడ్ ఏం పెట్టారు అనేది కూడా నేను షార్ట్స్లో పెడతాను ఈ వీడియో తర్వాత. నెక్స్ట్ వీడియో మీ అందరూ చూసేయండి. ఇప్పటి వరకు నా వీడియో ఎండ్ వరకు చూసుంటే చాలా థ్యాంక్ యూ. మీరు ఎండ్ వరకు చూస్తున్నారంటే మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ ఫుడ్ క్యాటరింగ్ ఏం ఆర్డర్ ఇచ్చారు అనేది మాత్రం షార్ట్స్లో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.